గ్రామంలో తుమ్మల సీతారామయ్య అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ విభాగ కార్యదర్శి కార్యక్రమం ఈరోజు పోలేరమ్మ గుడి దగ్గర జరగడం అనేది పోలేరమ్మ భక్తులకి ఈ గుడి దగ్గర జరగడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే అనేక సంవత్సరాలుగా ఈ గుడిని కాపాడుతా ఈ గుడికి కావాల్సిన కార్యక్రమాలు చేసే వ్యక్తికి ఇక్కడే జరగడం అనేది ఒక విశేషం. కానీ అదేవిధంగా రైతు కుటుంబంలో పుట్టి జీవితమే వ్యవసాయమే జీవితం అనేది ఆయన ఆలోచన. అదేవిధంగా ఆయన జీవితాన్ని అందరూ అదేవిధంగా కొనసాగించారు చేసాం. కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లే పదవులు పొందారు ఈరోజు. కానీ మన మహానాడు రోజు జరగాల్సిన కార్యక్రమం కొన్ని కారణాల వల్ల సీతారామయ్య గారు రైతులకు ఏం కావాలనేది ఆలోచించి ఏ రైతుకి ఏం కావాలన్నా అగ్రికల్చర్ అసిస్టెంట్ చేత రైతులు అందరికీ వారికి కావాల్సిన పనిముట్లు కానీ వారికి కావాల్సిన ఎరువులు కానీ వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాలు కానీ సొసైటీ ద్వారా చేయించి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాంక్షిస్తూ ఎప్పటి నుంచో పార్టీలు అహర్నిశలు కష్టపడుతూ రైతు విభాగంలో పనిచేస్తున్నటువంటి తుమ్మల సీతారామయ్య గారికి ఈ పదవి అనేది గతంలోనే వచ్చింది. మన తుమ్మల సీతారామయ్య గారికి ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు రైతు విభాగం కార్యదర్శిగా నియమించినట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ప్రకృతి కూడా ఈ యొక్క విషయానికి అనుకూలించింది. చూడండి, తొలకరి వాళ్ళని కూడా ఇప్పుడే రైతు విభాగాన్ని ప్రకటించగానే ప్రకృతి కూడా పులకరించి ఇతనికి సహకరించి, కాబట్టి మండలంలో అందరూ కూడా రైతు సమస్యలు ఏదన్నా కూడా మీరు దృష్టికి తీసుకొచ్చి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇలాంటి సమస్యలు ఏదన్నా కూడా వీరి కార్యదర్శి గారి దృష్టికి తీసుకొచ్చి వారిని పరిష్కరించుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ అన్నారు. పెదనందపాడు గ్రామవాసి తుమ్మల సీతారామయ్య గారికి ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు రైతు కార్యదర్శిగా నియమిస్తూ మన ప్రీతమ నాయకులు బోర్ల రామాంజలి గారు పార్టీ తరఫు నుంచి తెలుగు రైతు కార్యదర్శిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కనుక ఈరోజు ఆయనకి ఉత్తర్వులు అందినాయి. కాబట్టి మా అందరికీ మండలంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ హర్షం అనిపిస్తున్నారు. ఆయనకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు బోర్ల రామాంజనేయులు గారికి కృతజ్ఞతలు చెబుతూ, అట్టనే మండల అధ్యక్షులు రాంబాబు గారికి, గాలిపాడు గ్రామాధ్యక్షులు రాజు శివరామకృష్ణ గారికి, డివి నాగరాజు గారికి, కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారు.